ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నక్షత్రం వచ్చేసి ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిపింది మరి ఒకటి పెరుగులు ఇప్పుడు చూసుకుందాం. నెమలవన్నీ కాకి అనేది ఎరుపు కాకి కోడి మీద, కోడి అనేది పసుపు డేగ నల్లపాడు కోడి మీద ఈ నక్షత్రంలో గెలుపొందాయి. ఈ నక్షత్రం అనేది ఈ రోజు ఉదయం 10:22 వరకు ఈ నక్షత్రం పనిచేసింది. ఇక రెండో నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలుపొంది మరి ఒకటి పెరుగులు ఇప్పుడు చూసుకుందాం. పసుపు రంగు డేగ అనేది నల్లపాడు కోడి మీద, కోడి అనేది కాకి మీద, తెల్లనెమల అనేది శుద్ధ డేగ శుద్ధ కాకి మీద ఈ నక్షత్రంలో గెలుపొందాయి. ఈ నక్షత్రం అనేది ఈ రోజు ఉదయం 10:22 నుంచి ఈ రోజంతా పనిచేసింది. ఈరోజు కోడి పుంజును ఉత్తర దిశలో పందానికి వదలాలి. ఇప్పుడు మనం జాము వైపు చూసుకుందాం. మొదటి జాము సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులు అండి. ఈ కాకి రంగులు వచ్చేసి నెమలి పింగళ ఈ రంగుల మీద కాకి రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. అలాగే ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి రంగులండి. ఈ కోడి రంగులు వచ్చేసి నెమలి పింగళ ఈ రంగుల మీద కోడి రంగులు అనేవి ఈ జాములో గెలుపొందుతాయి. రెండో జాము సమయం వచ్చేసి ఉదయం 8:24 నుంచి 10:45 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళా రంగులు వచ్చేసి కాకి కోడి డేగ ఈ రంగుల మీద పింగళా రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి కోడి రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. మూడో జాము సమయం వచ్చేసి ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి డేగలండి. ఈ డేగ రంగులు వచ్చేసి నెమలి కోడి పింగళ ఈ రంగుల మీద డేగ రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. నాలుగో జాము సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:12 నుంచి 3:36 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి కాకి డేగ కోడి పింగళ ఈ రంగుల మీద నెమల రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులండి. ఈ కాకి రంగులు వచ్చేసి పింగళి డేగ ఈ రంగుల మీద కాకి రంగులని ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. ఐదో జాము సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళా రంగులు వచ్చేసి కాకి నెమలి ఈ రంగుల మీద పింగళా రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఇంకా ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి కాకి డేగ ఈ రంగుల మీద నెమల రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడి రంగులండి. ఈ కోడి రంగులు వచ్చేసి కాకి రంగుల మీద ఈ జాములో చూపులు గెలుపొందుతాయి. ఇంకా ఈ జాములో చూపులు గెలిచే రంగులు వచ్చేసి మైలాలండి. ఈ మైలా రంగులు వచ్చేసి నెమల రంగుల మీద ఈ జాములో చూపులు గెలుపొందుతాయి. ఇప్పుడు మనం దిశల గురించి తెలుసుకుందాం. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఏ దిశలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు చూసుకుందాం. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం కాగాని గాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఆగ్నేయం కానీ దక్షిణాన కానీ నైరుతిని కానీ ఈశాన్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం అచ్చు అంటే ఆ కానీ ఊ కానీ ఈ కానీ ఐ కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ ఆగ్నేయం కానీ దక్షిణాన కానీ ఉత్తరాన కానీ ఈశాన్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం చా కానీ జాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ నైరుతిని కానీ దక్షిణాన కానీ పశ్చిమాన కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం టా కానీ డాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర నైరుతిని కానీ ఆగ్నేయం కానీ పశ్చిమాన కానీ వాయువ్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం తా కానీ దా కానీ నాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర దక్షిణాన కానీ పశ్చిమాన కానీ వాయువ్యంలో కానీ ఉత్తరంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం పా కానీ బా కానీ మాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం వాయువ్యం కానీ ఉత్తరం కానీ ఈశాన్యం కానీ నైరుతిలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం యా కానీ లా కానీ వా కానీ రాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఈశాన్యం కానీ తూర్పును కానీ పశ్చిమాన కానీ ఉత్తరాన కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం షా కానీ షా కానీ హా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ వాయువ్యం కానీ ఈశాన్యం కానీ ఆగ్నేయంలో కానీ ఉండటం మంచిది. ఇతర దిశలలో నష్టం జరుగుతుంది.